పటాన్చెరువు నియోజకవర్గం నందిగామ గ్రామంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లగోని విక్రమ్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద గాయకులు మల్లేష్, మోనికా యాదవ్ బృందంతో ఆటపాటల కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ శివానందం విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ ఊరి పెద్దల సహకారంతో గణేశుని పెట్టామని, వినాయకుని లడ్డును 1,30,000 రూపాయలకు టిల్లు గౌడ్ కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరేమియా, ఎల్లగోని కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు పాల్గొన్నారు. మన సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎలవని విక్రమ్ గౌడ్ గౌరవ అధ్యక్షుడిగా ఉండి ఆ యొక్క మిత్ర బృందంతో ఇంత పెద్ద గణనాథుని కార్యక్రమం చేసినందుకు ఆ గణనాథుడు ఆయనకు అండదండలుగా ఉండి మంచి భవిష్యత్తు ఇచ్చి ఆ గణనాథుని ఆశీర్వాదంతో ఉన్నత స్థితికి ఎదిగే విధంగా భగవంతుడు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రాము ఇప్పుడే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఏ ప్రోగ్రాం చేసినా చిన్నగా చేయకుండా ఎంతో ఎత్తుగా ఎదిగే విధంగా చేస్తాడు. అందుకు ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఎల్లవేళ కృప ఉంది. ఇంతమంది ఎందుకంటే ఆయన ఇంత ప్రోగ్రాం చేస్తున్నట్టే ఈయన ఒక్కరితో కాకుండా ఇంతమంది అందరినీ కలుపుకొని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు ఆయన భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన మల్లేష్ అన్న మరియు మోనికా యాదవ్ గారు అదేవిధంగా వాళ్ళ కళా బృందం కూడా ఇలాంటి మరి సంవత్సరం కూడా వాళ్ళ ఆటలు పాడి ఇలా ఇంతకుముందు చేస్తారు కూడా గణనాథుడు నుంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆధ్వర్యం లోపల మన టిల్లు గౌడ్ గారు 3,06,000 ఆయన యొక్క లడ్డును వేలపాటులో ఆయన కైవసం చేసుకుంటూ వారికి ఆ గణనాథుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా గణనాథుడు చూడాలని చెప్పేసి కోరుకుంటాము. గోరెమియా, కుమార్ గౌడ్, నర్సింహులు, విష్ణు గౌడ్ చాలామంది ఉన్నారు. ఇంకా పేరు రాజు గౌడ్, నరసింహన్న, జూనియర్ యూత్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సహకారంతోనే ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలిగినాము. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళ సహాయ సహకారాల వల్లనే ఇంత మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు లేని మేము లేము. ప్రతి విషయంలో కూడా వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది. ఏ విషయం చేసినా, ఏ మాట, ఏ పని చేసినా కానీ ఇది కాదనకుండా ప్రతి విషయంలో కూడా వాళ్ళు సహకరిస్తున్నందుకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. యూత్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడడం జరిగింది. గతంలో ఒక సుమారు 30 ఏళ్ళుగా వినాయకుడు పెట్టడం జరుగుతున్నది. ఈ గల్లీ అందరూ సమానత్వంగా ఉంది. అందరూ చేతులవాదాలుగా సహకరించి వినాయకుడు పెట్టడం జరుగుతున్నది. కాకపోతే దీంట్లో పట్టుదల అనేది కొంచెం తగ్గడంతో ఒక యూత్ అసోసియేషన్ అనేది వాళ్ళు ఏర్పరచడం జరిగింది. దానికి మేము వెనకాల ఉండి ప్రోత్సహించడం జరుగుతున్నది. దీని అంతటికి పెద్ద మనిషిగా ఏపీ మన మిత్రబృందంలో ఎల్లగోని విక్రమగౌడ్ నేను, ఎల్లగోని కుమార్ గౌడ్, ఎల్లగోని విశ్వనాథ్ గౌడ్, ఇది వెంకటేష్ గణేష్ ఉన్నాడా ముందు కూడా జరుగుతుంది. ఇంత పెద్ద ఘనంగా అన్నదానం కానీ మన శోభయాత్ర కానీ ఇంత పెద్ద ఘనంగా జరగడం లేదు. ఒక పెద్ద మనిషి కృష్ణానందం గారి అందరూ మేము సాగినప్పటి నుంచి గతం 5 ఏళ్ళుగా ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటికీ ఆయన పెద్ద మనుషులను వీళ్ళందరూ సహకరించి అందరూ సహకరిస్తారు. వీళ్ళందరూ కూడా అందరూ సహకరించిన రోజు వైసీపీ అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి ఘనంగా ఇంతకంటే పెద్ద ఘనంగా జరుపుకుంటామని మేము సభాముఖంగా